బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం సర్వలోకానికి సర్వజనులందరికీ సరళమైన గ్రంథము సందేశమిచ్చు ఈ గ్రంథం సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం బాలురు యౌవనులు కన్యకలు వృద్ధులు రాజులు అధిపతులు భక్తులు సేవకులు అనుసరించదగినట్టి ఆదర్శ గ్రంథమిది ఉపదేశమంగీకరించిన సురక్షితముగా నుందురు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుందురు సొలొమోను సూక్తుల గ్రంథం సామెతల గ్రంథం ఆయన చేతి నీడలో మన యందు కృపయును మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా జీవితాల్లో ఏదో ఒక రీతిలో మన జీవితాల్లో కష్టాలు శ్రమలు ఉంటాయి. కానీ ఇవన్నిటి నడుమ దేవుడి కృప కూడా ఉంది అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయాన్ని ప్రోత్సహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కె సత్యబాబు గారు మరియు బంగారమ్మ గారు, వారి ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాస్తవ్యులు, వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, సార్వభౌముడైన దేవుడివి తండ్రి, మా జీవితాల్లో ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉన్నా ప్రాముఖ్యంగా ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అని అంటే మీ కృప తండ్రి. ఈ కృపా వాక్యాన్ని కోట్లాది ప్రజలు వినేటట్టు ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ సత్యబాబు గారు మరియు బంగారమ్మ గారు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరులను ప్రోత్సహించి బలపరిచినందుకు తండ్రి, వారిని, వారి బిడ్డలు, కుమారుడు శ్రీనివాస్, మరొక కుమారుడు సాయి గణేష్, ఈ కుటుంబం కొరకై, ఈ కుటుంబ ఆరోగ్యం కొరకై, ఈ కుటుంబం దేవుడికి మహిమార్థంగా లోతైన రక్షణలో జీవించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి ప్రోత్సహించిన ఈ కార్యక్రమాన్ని బట్టి ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు వారి జీవితాల్లో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఇస్తున్న వాగ్దానం, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. అదేవిధంగా ఇస్తున్న ఆజ్ఞ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఈ ఆజ్ఞానుసారంగా ప్రతి బిడ్డ జీవించే అనుభవంలోకి నడిపించండి. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Praise the Lord. I'm Reverend John Spurgeon. I'm so excited to come to Menonite Bethel Church to speak for the youth conference. I'll be speaking on the theme, the God who sees. God sees is an excellent theme, but what happens when God sees? In what situation and circumstances God sees us? I'm going to speak on those topics, so I want you all to come, bring your family and your friends. More than this, I'm speaking alongside with Reverend Peter Samuel, Pastor Garu. So there are some excitement prizes for the quiz, excitement prizes for the competition. I want you to go onto this link and register as early as possible, because once you come to this youth meeting, your life will never be the same again.
I promise you, because we are going to talk about and learn and study about the God who sees. I'm going to see you on June 2nd, 4 p.m. at Mennonite Brethren Bethel Church. God bless you. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి కృప, ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని ఇచ్చిన ఆ ప్రభువారిని మనమందరము కలిసి స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. అయినా అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాబు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీలో కొంతమంది ఆరోగ్యాలు బాగా లేవు అని తెలుస్తుంది. కొంతమంది ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు, మరికొంతమంది ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నారు. మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంట్లో యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ఈ సామెతల గ్రంథ ధ్యానాలు యవ్వన బిడ్డలు వింటూ ఉంటే బాగుండేది. కొంతమంది యవ్వన బిడ్డలు టీవీ దగ్గరికి వచ్చి సామెతల గ్రంథ ధ్యానాలు విని ఎంతో శారీరకంగా, ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు. కొంతమంది యవ్వన బిడ్డలు మాట్లాడుతూ వారి సమస్యలు పంచుకుంటూ ఉంటారు. అట్టి యవ్వన బిడ్డలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. అమ్మ, పెళ్ళైంది కదూ? పెళ్ళైన తదుపరి నీ భర్తతో నమ్మకంగా కాపురం చేయాలి. బాబు, నీ భార్యతో నీవు నమ్మకంగా కాపురం చేయాలి. ఒకే భర్త, ఒకే భార్య. భార్య బ్రతికి ఉండగా వేరొకరు ఉండడానికి వీల్లేదు, భర్త బ్రతికి ఉండగా వేరొకరు ఉండడానికి వీల్లేదు. అంకుల్, నా భర్త సంగతి మీకు తెలియదు, నా భార్య సంగతి మీకు తెలియదు అని మీలో కొంతమంది అంటూ ఉండవచ్చు. నాకు తెలియకపోవచ్చు. మీరు పెళ్లి రోజున ఏమి ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. షరతులతో కూడిన ప్రమాణం మీరు చేయలేదు కదూ, షరతులు లేని ప్రమాణాన్ని చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ జీవిత సంగ్రామంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. తట్టుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక పెద్దవానిగా ఇది నా యొక్క సలహా. స్థానిక పరిస్థితులు భిన్నంగా ఉంటే ఆ స్థానిక పరిస్థితుల్లో మీరు మట్టుకు ప్రభు వారిని దుఃఖపరచవద్దు. అట్టి తీర్మానం మీరు తీసుకోగలిగితే చాలా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ప్రార్థన చేస్తాను. వీలును వారు మోకరించండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ రాత్రి ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. గత రాత్రి మీరు మాతో మాట్లాడారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు హఠాత్తుగా నాశనమగను. మా యవ్వన బిడ్డలు మీ గద్దింపునకు లోబడే కృప దయచేయండి. వారిని కని పెంచిన తల్లిదండ్రుల యొక్క గద్దింపుకు లోబడే కృపను మా యవ్వన బిడ్డలకు అనుగ్రహించండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఈ దినాల్లో సాతాను యొక్క కబంధ హస్తాలలో ఉన్నారు. నాయనా, ఆ కబంధ హస్తాల బారి నుంచి మా బిడ్డలను తప్పించండి ప్రభువా. మీకు లోబడే కృప దయచేయండి. ఈ రాత్రి మాతో మాట్లాడండి. ఏ కుటుంబంలో శాంతి సమాధానాలు లేవో, శాంతి ప్రదాత, సమాధానకర్త, ఆ కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. ఏ కుటుంబాలలో భార్య భర్తలు విడిపోయి జీవిస్తున్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. స్థానిక సమస్యలు, వారి కుటుంబ సమస్యలు తెలియదు కానీ నాయన, వారు వివాహం చేసుకున్నప్పుడు ఒంటరులు నమ్మకంగా జీవిస్తామని వివాహము చేసుకున్నారు నాయన, ప్రమాణాలు చేశారు.
ప్రమాణాలకు తగ్గట్టుగా జీవించడానికి సహాయపడండి నాయన. మా బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారికి ఉన్నతమైన నామున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన మీకు నా ధన్యవాదాలు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. ప్రియులారా, పరిపాలన నీతిమంతుల చేతిలో ఉండాలి, దుష్టుల చేతిలో ఉండకూడదు. దుష్టుల చేతిలోనే కానీ పరిపాలన ఉంటే ప్రజలు దుఃఖిస్తారు. దుష్టుల చేతిలో ఉండకుండా ఉండాలి అనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన నీతిమంతులు అధికారంలోనికి రావాలి. ఎప్పుడు ఈ వ్యవస్థ వస్తుందో మనకైతే తెలియదు. ప్రపంచంలో అనేక దేశాలలో సాతాను వ్యవస్థ నడుస్తూ ఉంది. దేవునికి ప్రజలు దూరంగా జీవిస్తున్నారు. పాపము విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంది. చాలా విచారకరమైన సంగతి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన బిడ్డలు దేశంలో నీతి ఏలుబడి చేయాలి అని ప్రార్థించాలని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. 3వ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. తండ్రిని సంతోషపరిచేవాడు ఎలా ఉండాలో, తండ్రిని దుఃఖపరిచేవాడు, తండ్రి సంపాదించిన ఆస్తిని పాడు చేసేవాడు ఏ రీతిగా ఉంటాడో ఈ ఒక్క వచనంలోనే గంభీరమైన సత్యాన్ని సొలొమోను రాజు గారు రాశారు. జ్ఞానమును ప్రేమించు కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. కాలేజీలో బిడ్డను జాయిన్ చేశాం. ఎందుకు అని అంటే కాలేజీలో బాగుగా చదువుకుంటాడని, జ్ఞానంతో చదువుకుంటాడని, తండ్రిని సంతోషపరుస్తాడని. అబ్బాయి ఎంతో సంతోషంగా వచ్చాడు. డాడీ నాకు మ్యాథమెటిక్స్లో 90% వచ్చింది అని అంటాడు. కొంతమంది తల్లిదండ్రులు 90% వచ్చింది అని హృదయంలో సంతోషిస్తారు, కానీ పైకి ఏమంటారంటే ఒరే 90% ఏమిట్రా, 95% రావాలి అని అంటారు. ఇంకో కుమారుడు వచ్చి డాడీ 95% వచ్చింది అని అంటే 95% ఏమిట్రా, 99% రావాలి అని అంటాడు. లేక అంటారు తల్లిదండ్రులు. డాడీ మమ్మీ 99% వచ్చింది అని అంటే 99% ఏమిటి, 100కి 100% రావాలి కదూ, చాలా కష్టపడ్డావు కదూ అని అంటూ ఉంటారు. జ్ఞానమును ప్రేమించే బిడ్డ తన తండ్రిని సంతోషపరుస్తాడు. ఇదే వచనాన్ని ఆధ్యాత్మిక కోణంలో నుంచి మనము ఆలోచిస్తే జ్ఞానము ఎవరు అనగా యేసు ప్రభువారు. జ్ఞానమైన యేసు ప్రభువారిని ప్రేమించు కుమారుడు తన యొక్క తండ్రిని, పరలోకపు తండ్రిని సంతోషపరుస్తాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మీరు ఉన్న వయసులోనే రక్షింపబడాలి. ఆర్ఏ టోరీ అనే మహాభక్తుడు 7వ సంవత్సరంలో రక్షింపబడ్డాట. నా మటుకు నేను 15వ సంవత్సరంలో రక్షింపబడ్డాను. కాబట్టి మీ చిన్న వయసులోనే రక్షింపబడాలి. ఈనాడు యవ్వన బిడ్డలు యవ్వన ప్రాయంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. సాతాను చేతిలో సాధనాలుగా వాడబడుతున్నారు. యవ్వన వ్యవస్థ చెడిపోయింది కాబట్టే కుటుంబ వ్యవస్థ కూడా
చెడిపోయింది, కుటుంబ వ్యవస్థ చెడిపోయింది. కాబట్టి సంఘ వ్యవస్థ కూడా దెబ్బతింది. దీనంతటికీ కారణం యవన బిడ్డలారా మీరు రక్షించబడకపోవటమే. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయవాడు తన ఆస్తిని పాడు చేయను. చాలామంది చెబుతూ ఉంటారు, వాళ్ళ డాడీ ఎంత ఆస్తిని సంపాదించారండి, మేడలు మిద్దెలు పొలాలు, వారింటి ముందు ఎన్నో పాలిచ్చే పశువులు, చాలా సమృద్ధిగా ఉండేవారు. ఆయన జమీందారు గారు అనేవారు, ఆయన్ని అయ్యగారు అనేవారు. కానీ వాళ్ళ కుమారులు వేశ్యలతో సాంగత్యం చేసి ఆస్తిని అంతటిని పాడు చేశారండి అని అంటూ ఉంటారు. సామెతల గ్రంథంలో నేను చెప్పాను, సామెతల గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ యొక్క అబ్బాయి యవనస్తుడు వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళిన తదుపరి ఎలా ఉంది అని అంటే, వాడు పశువు వదకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్ళలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడునట్లును దాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులరా, చెవియొగ్గుడి, నా నోటి మాట ఆలకించుడి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. దయచేసి దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, స్త్రీలతో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ స్త్రీలు కాదు, కొంతమంది స్త్రీలు ఎంతో మంచివారుగా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు ఈ జ్ఞాని అయిన సొలొమోను, వేశ్యలతో సాంగత్యం చేయవద్దు అన్నాడు. కాబట్టి ఈ రాత్రి గొప్ప హెచ్చరికను పాటించాలని నేను మనవి చేస్తున్నాను. 4వ వచనం, న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయును, లంచములు పుచ్చుకుని వారు దేశమును పాడు చేయను. దేశాన్ని ఎవరు బాగు చేస్తారు, దేశాన్ని ఎవరు పాడు చేస్తారు, చక్కగా ఆయన వివరించారు. న్యాయవంతులు దేశాన్ని క్షేమంగా ఉంచుతారు. న్యాయముతో జీవించాలి, న్యాయముతో బ్రతకాలి. న్యాయవంతుడైన యేసు ప్రభువారిని అంగీకరిస్తేనే న్యాయముగా బ్రతకడం సాధ్యమవుతుంది. అటువంటిప్పుడే న్యాయవంతులు పరిపాలనలోకి వచ్చినప్పుడే దేశము క్షేమంగా ఉంటుంది అనే సత్యాన్ని నేను చెప్తూ వచ్చాను. దేశాధికారులు లంచాలు పుచ్చుకోవడానికి వీలులేదు. లంచము పుచ్చుకునే వారి ఇంట్లో సర్పం వలె ఉంటుంది అని నేను చెప్తూ వచ్చాను. కాబట్టి లంచములు పుచ్చుకుని వారు దేశమును పాడు చేదురు. తాత్కాలిక క్షేమం నీ ఇంటికి ఉంటే ఉండవచ్చు, కానీ దేశానికే నష్టం అని జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు చెబుతున్నారు. ఇదే సామెతల గ్రంథంలో నేను చెప్పాను. 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, దుష్టుల మార్గమున నడువుకుము. అంటే దుష్టులు ఎవరు? లంచాలు పుచ్చుకునేవారే దుష్టులు. వారి మార్గమున వెళ్ళకు, భక్తిహీనుల త్రోవను చేరకుము. అదే 8వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా ఉంది, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి
పాలన చేదురు. లంచాలు పుచ్చుకునేవారు దేశాన్ని పాడు చేస్తారు. నా ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో దావీదు మహారాజు యొక్క పరిపాలన గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దావీదు రాజుగా ఉన్న దినాల్లో దేశము క్షేమంగా ఉంది. కారణం, దావీదు దేవుని నీతిని ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ప్రియులరా, దావీదు మహారాజు యొక్క కుటుంబ వ్యవస్థ చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది అనగా, ఆ కుటుంబంలోని బిడ్డలు నీతిగా న్యాయముగా జీవించలేకపోయారు. ఈ రాత్రి నేను మనవి చేసేది, న్యాయముగా నీతిగా బ్రతకాలి అనగా నీతికి రాజైన యేసు ప్రభువాన్ని హృదయాల్లో కలిగి ఉండాలి. చేసే బోధ పర్యవసానం ఒకే ఒక మాట, ఈ హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధితో ఉంది. ఈ వ్యాధి బాగుపడాలి అనంటే పరమవైద్యుడైన యేసు ప్రభువాన్ని పిలవాలి. నువ్వు పిలిస్తే నీ హృదయంతరంగంలోనికి ఆయన వచ్చి నీ ఘోరమైన వ్యాధిని ఆయన నయం చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5వ వచనం, తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకునుటకు వలవేయువాడు. ఎంత సత్యం అండి ఇది. తన పొరుగువానితో, ఆడలతో కానీ మగోళ్ళతో కానీ ఇచ్చకములాడవద్దు. ఇచ్చకము అనే మాట చాలా మంచిగా ఉపయోగించాడు సొలొమోన్ రాజు గారు. కొంతమంది వచ్చి చాటర్ బాక్సుల్లాగా ఏయో మాటలు వాళ్ళు కూర్చి పెద్ద గొప్ప చెప్పుకుంటారు. అంటే వారు ఆకర్షింపబడాలనో లేక ఏదైనా స్వప్రయోజనం ఆ ఇంటి ద్వారా పొందాలనో చెప్తూ ఉంటారు. చెప్పి వెళ్ళిపోయేటప్పుడు, బ్రదర్ కొంచెం డబ్బుంటే ఇవ్వండి అని అడుగుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకున్నటకు వలవేయువాడు. అడు వల వేశాడన్న మాట నీవు అర్థం చేసుకోవాలి. ఎవరైనా వచ్చి నిన్ను పూడుతున్నారు అని అంటే, ఓహో ఈడేదో వల వేసి నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ధన్యుడు. నీకు దేవుని యొక్క వాక్యం బాగుగా తెలుసు అన్నమాట. ఇతరుల యొక్క ఇచ్చకపు మాటలకు లోను కావద్దు. 6వ వచనం, దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోష గానములు చేయును. ఒకడు చెడిపోయాడు, నేను చెడిపోయాను కదా అని పశ్చాత్తాపడ్డు. చెడిపోయిన వాడు ఇతరులను ఎలా చెరపాలి అని ప్రయత్నం చేస్తూ అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు. ఎందుకు? బాగుపరచాలని కాదు, అతన్ని చెడపాలని లేక ఆమెను చెరపాలని. దీన్నే సొలొమోన్ రాజు గారు ఏమన్నాడు? దుష్టుని మార్గమున బోనులు ఉంచబడిన, బోనుల్లాగా పెట్టి పాడు చేస్తారన్నమాట. బోను పెట్టారు అని అంటే ఎలక అందులో పడుతుంది అని, ఎలక పిల్లవలే ఇంకొకడు ఉచ్చులో బోనులో పడవద్దు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. నీతిమంతుడు సంతోషగానములు చేయి. అవును, ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడ్డారో సంతోష గానాలతో వారు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. నిర్గమాకాండంలోంచి వచ్చే పాఠంలో నేను చదువుతాను. 15వ అధ్యాయంలో మీరుంటే మీరు చదువుకుని రండి. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ రాత్రి దేవుడు నేర్పించిన పాఠాలను నేర్చుకుని దేవుని వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకున్నాం. ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక.
ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక శుభకరమైన వార్త. జూన్ 2 మెననైట్ బ్రదరన్ చర్చ్లో యూత్ రిట్రీట్ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ చూడండి, డీటెయిల్స్ ఉన్నాయి. అద్భుతమైన వాక్యము. నేను రెవరెండ్ పీటర్ శామ్యూయల్ గారు స్పీకర్స్ కాబట్టి ఆ రోజు శక్తివంతమైన ఆరాధన, శక్తివంతమైన వాక్యం ఉంటుంది. క్విజ్, తర్వాత ప్రైజెస్, సింగింగ్ కాంపిటీషన్, అద్భుతమైన ప్రైజెస్ మెననైట్ బేతల్ చర్చ్ యూత్ వారు పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు రిజిస్టర్ ఇంకా కాకపోతే రిజిస్టర్ చేసుకోండి. జూన్ 2 సాయంత్రం 4 గంటలకి చూచే దేవుడు అనే అంశంపై నేను మాట్లాడబోతున్నాను. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు. ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.